హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్. ఈరోజు నేను హోమ్ మేడ్ బ్రౌనీస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బ్రౌనీస్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను హోమ్ మేడ్ బటర్ని 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. అలాగే డార్క్ చాక్లెట్ని ఇలా సన్నగా తురుముకొని 1 కప్పు వేసుకోవాలండి. గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్ ఉంటుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం బటర్లో వేసుకున్న చాక్లెట్ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అదే బౌల్ పైన జల్లెడని పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసుకొని ఈ పిండిని మొత్తం జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఉండలు ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకొని ఈ ఫ్లోర్ మొత్తం చాక్లెట్లో మిక్స్ అయ్యేలాగా మిల్క్ వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను 250 ml మిల్క్ తీసుకుంటున్నాను. కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటే మనం తయారు చేసుకునే బ్రౌనీస్కి బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనం కోకో పౌడర్ని కానీ ఎగ్స్ని కానీ ఎలాంటి ఎసెన్స్ని కూడా వాడకుండా చాలా ఈజీగా బ్రౌనీస్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. బ్రౌనీస్ని తయారు చేసుకోవడానికి బేస్ ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను కానీ కేక్ బౌల్ని కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ మైదా పిండిని బౌల్లో వేసుకొని బౌల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ బౌల్లో వేసుకొని బ్యాటర్ మొత్తం ఈక్వల్గా బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా బ్యాటర్ని ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాటర్ పైన చాక్లెట్ని కానీ చాకో చిప్స్ని కానీ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా టాపింగ్స్ అయితే ఆప్షనల్ అండి, మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా అయినా సరే ఈ బ్రౌనీస్ని బేక్ చేసుకోవచ్చండి. తర్వాత బేస్ వెడల్పుగా ఉండే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని సాల్ట్ వేసుకొని బేస్ మొత్తం ఇలా కవర్ చేసుకోవాలండి. కడాయికి మిడిల్లో ఒక చిన్న కప్ని ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేని పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని 30 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి. 30 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఫోర్క్తో చెక్ చేసుకుంటే ఫోర్క్కి ఏమీ అంటుకోకుండా నీట్గా ఇలా వచ్చేస్తే బ్రౌనీస్ రెడీ అయిపోయినట్టే అండి. ట్రేని పక్కకు తీసుకొని 1 నిమిషం చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దానిపైన ప్లేట్ పెట్టి ప్లేట్లోకి బోర్లించుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా ఈజీగా చాలా తొందరగా బ్రౌనీస్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా కానీ ఈ బ్రౌనీస్ని తయారు చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా ఈ బ్రౌనీస్ని తయారు చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.